మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ, నా ప్రియ సహోదరి సహోదరులారా. మరొక సంవత్సరము దేవుడు నూతన దయా కిరీటము మనకు అనుగ్రహించిన అది దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామం హెచ్చించబడును గాక, ఆయన నామము మహిమపరచబడును గాక, ఆయన నామము స్తుతింపబడును గాక. మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనందరి కుటుంబాలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ మరొక నూతన సంవత్సరంలో మనమందరము అడుగుపెట్టే అట్టి ధన్యత, అట్టి కృప, అట్టి బహుమానము మనకిచ్చినటువంటి మన ప్రభువుకే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. మరి నాకు మీకు మరొక నూతన సంవత్సరం అడుగుపెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. మరి నాకు ఇచ్చినటువంటి ఈ ఆలోచన బట్టి దేవుడు మరొక పర్యాయం మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మనందరికీ, నాకు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నటువంటి మాటను బట్టి మనందరి హృదయాలలో ఈ యొక్క దేవుని జీవపు మాట మన హృదయంలో ఫలించునుగాక. ఆమేన్. ఈ మాటకి మనం తెలుసుకోవాలంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి గతించిన సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరము మనం ఎలా బ్రతికాము, ఎలా జీవించాము, ఎలాగా మన నడక, మన పడక, మన క్రియలన్నీ మన మనస్సాక్షికి తెలుసు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక అద్భుతమైనటువంటి నూతన సంవత్సరము మనకి అడుగుపెట్టే అవకాశం ఇచ్చాడంటే, ఇంకా మీరు మారవలసినటువంటి స్వభావాలు ఉన్నాయి. మన హృదయము మార్చుకోవాల్సినటువంటి ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనందరికీ నూతన స్వభావము ఇస్తానంటున్నాడు, నూతన మనస్సు ఇస్తానంటున్నాడు, నూతన హృదయము మనకి ఇస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, అయితే గతించిన కాలము చాలు, గతించిన దినములన్నీ చాలు. ఇంకా అవి అన్నీ కూడా అదేదేమైనా సరే మనలో వ్యాపించినటువంటి గతించిన సంవత్సరములో మనలో ఉన్నటువంటి చీకటి కార్యములు, మరి చీకటి తంత్రములన్నిటిని కూడా వాటిని సమాధి చేద్దాం. దేవుడు కోరుకునే విధంగా మనము బ్రతుకుదాం. అందుకే ఒకవేళ 2025 సంవత్సరంలో దేవునికి దూరంగా బ్రతికామేమో, దేవునికి ఒకవేళ నువ్వు దూరంగా బ్రతికావేమో, నీ వ్యసనాల ద్వారా దేవునికి దూరంగా జీవించావేమో, నీ అలవాట్ల ద్వారా దేవునికి దూరంగా జీవించావేమో, నీ పాపపు క్రియల ద్వారా దేవునికి దూరంగా జీవించావేమో, ఇదిగో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. వాటన్నిటినీ నీలో నుండి తీసివేసి నీకు నూతన హృదయము, నూతన మనస్సు, నూతన స్వభావమును నీకు ఇస్తానంటున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి గతించిన దినములన్నీ కూడా వాటిని విడిచిపెట్టేసి మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి విరుద్ధంగా, దేవునికి ఆయాసకరముగా ఒకవేళ అవి ఉన్నట్లయితే వాటిని 2025 సంవత్సరము నిన్నటి దినాన సమాధి చేసి, ఇదిగో దేవుడి రోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం మీకు, నాకు, అందరికి ఇస్తా ఉన్నాడు. నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన హృదయము మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి మన జీవితంలో గొప్పగా అద్భుతాలు, గొప్ప ఆశ్చర్యకార్యములు గొప్పగా మనము దీవించబడాలంటే దేవుడు కోరుకునే విధంగా మనం జీవిద్దాము. నూతన మనస్సు కలిగి జీవిద్దాము, నూతన హృదయం కలిగి జీవిద్దాము, నూతన స్వభావం కలిగి జీవిద్దాము. పాతవి విడిచిపెట్టి దేవుని కొరకు ఆధారపడి, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి జీవితము మనందరము కలిగి జీవిద్దాము. కాబట్టి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అది ఏ అలవాట్లైనా సరే, అది త్రాగుడే కావచ్చు, చెడు వ్యామోహమే కావచ్చు, ఆ మోహపు చూపులే కావచ్చు, సిగరెట్లే కావచ్చు, మరి మీ దేహాన్ని పాడు చేసేటువంటి అది
ఏ పనికిమాలినటువంటి క్రియలైన కావచ్చు, అది ఏ వ్యసనమైనే కావచ్చు, వాటన్నిటిని ఈరోజు నిన్నటి దినాన సమాధి చేసేయండి. ఇదిగో నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం కాబట్టి 2026లో దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాము. దేవుని మెచ్చుకునే విధంగా మనం బ్రతుకుదాము. దేవుడు నచ్చే విధంగా మనం జీవించినట్లయితే మనం ఊహించలేనటువంటి గొప్పగా మనము ఆయన బాహుబలము చేత మనము దీవించబడతాము. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన యొక్క కనికరం ఎల్లవేళలా మనకు తోడై ఉండి నడిపిస్తాయి. ఎప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఆనుకుని జీవించినప్పుడు, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు. కాబట్టి ఈ సంవత్సరం మరొక సంవత్సరంలో దేవుడు మనకి అవకాశం ఇచ్చాడంటే ఇంకను మార్చుకోవలసినటువంటి ఏమైనా ఉన్నాయేమో వాటిని విడిచిపెట్టడానికే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకను 2026 సంవత్సరంలో మనం అడుగుపెట్టే అవకాశం దేవుడిచ్చాడంటే నీలో ఆయాసకరమైనటువంటి ఏమైనా ఉన్నాయేమో వాటిని సరి చేసుకోవటానికే మనకి మరొక 2026 సంవత్సరం అనుగ్రహించాడు. అలాంటి అనుగ్రహించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ కొద్ది మాటలు మీ జీవితంలో ఫలింపచేసి రాబోయే దినాలలో ఈ 2026 సంవత్సరం అంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మీరు నేను జీవించుదుముగాక. మరి మనలో ఉన్నటువంటి ప్రతి ఆయాసకరమైనటువంటి దేవునికి విరుద్ధంగా, దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి పాపములన్నిటినీ వాటిని సమాధి చేసి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా, దేవుడు మెచ్చుకునేటువంటి విధముగా, దేవుడు ఆశించేటువంటి జీవితం జీవించలాగన మరి మీరు నేను జీవించలాగన దేవుడు మనలను బలపరచునుగాక. మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మీ పాత స్వభావము విడిచిపెట్టి నూతన స్వభావముతో దేవుళ్ళు ఎదుగుదురుగాక. దేవుని హస్తము మీకు తోడుగా ఉండునుగాక. మరి పాతవి గతించి నూతనగా మీరు అభివృద్ధి పొందుదురుగాక. మరి మీరు చూడలేనటువంటి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో గొప్పగా దేవుడు చేసేటువంటి అద్భుత కార్యములు మీ జీవితంలో అనుభవించుదురుగాక. దేవుని కొరకు తృష్ణ కలిగి జీవించుదురుగాక. మరి దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప తలాంతులు, గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు. కాబట్టి వాటన్నిటిని మనం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుడు కోరుకునే విధంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, ఊహించలేనివి మనము గొప్పగా చూడగలుగుతాము. అందుని బట్టి కొద్ది మాటలు మీ జీవితంలో ఫలింపజేసి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ నూతన సంవత్సరము దయా కిరీటము మనందరికీ అనుగ్రహించినటువంటి అది దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. మరి ఈ యొక్క కొద్ది మాటలు దేవుని యొక్క జీవపు మాటలు మీ హృదయంలో ఫలింపజేసి ఈ మాటల ద్వారా మీరు తృప్తిపరచబడుదురుగాక, మీరు సంతోషపడుదురుగాక. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. మరి ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి దేవుని చిత్తమైతే మరొక పర్యాయము ఇలా కొద్ది మాటలు, దేవుని జీవపు మాటలు మనం తెలుసుకుందాము. మీకు నచ్చినట్లయితే మరి ఈ ఒక్క దేవుని మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే మరి నా వాక్యాన్ని మీరు విని మరి దాని ద్వారా మీరు ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి బలహీనతలన్నిటినీ యేసు నామములో తొలగిపోవునుగాక. మీ వ్యాధి రోగములన్నిటిని యేసు నామములో లయపరచబడునుగాక. మీరు ఈ దేవుని కొరకు తృష్ణ కలిగి జీవించుదురుగాక. మరి దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి విధముగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్.